ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇవాళ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో జరగనున్న సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు, విప్లు తదితర నేతలంతా హాజరు కానున్నారు. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టపరచడం, ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకువెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత తొలిసారి పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా ప్రజా ప్రతినిధులంతా పాల్గొననున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాలు, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రణాళికపై చర్చించనున్నారు. పార్టీ శ్రేణులను ప్రభుత్వ కార్యక్రమాలలో అనుసంధానించే అంశంపైన సమాలోచనలు జరపనున్నారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేలా చర్చించనున్నారు. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు సైతం భేటీలో పాల్గొంటున్నందున పురపాలికల్లో గెలుపు గుర్రాల పేర్లు ప్రస్తావనకు రానుంది. మున్సిపాలిటీలో అభ్యర్థులను డీసీసీ అధ్యక్షులు లేదంటే ప్రత్యేక పరిశీలకుల ద్వారా ఎంపిక చేయాలా అనే అంశంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో మార్పులు, మహాత్మా గాంధీ పేరు తొలగింపు తదితర అంశాలపైన పీసీసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య విభేదాలపైన దృష్టి సారించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిగ్గా సమన్వయం చేయనందువల్లే పార్టీకి కొంత నష్టం జరిగినట్లు రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. దాదాపు 500కు పైగా పంచాయతీలను కోల్పోవాల్సి వచ్చిందని పీసీసీకి జిల్లాల నుంచి అందిన వివరాలు స్పష్టం చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఇవాల్టి సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.